బ్రో దేవరా మూవీ మొత్తానికి అయితే సెప్టెంబర్ 27 రిలీజ్ అవుతుంది. నీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? యాక్చువల్గా నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఎందుకనంటే దేవరా మూవీ అనేది సో వరల్డ్ వైడ్గా మన తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో మన మార్క్ ఇప్పుడు ఏదైతే ఈ 2-3 ఇయర్స్లో ఒక మార్క్ క్రియేట్ చేస్తుందో అలాగే ఈ మూవీ కూడా ఒక తెలుగు ప్రేక్షకుడిగా ఒక మంచి మార్క్ని తీసుకురావాలని అయితే నేను ఆశిస్తున్నాను. మంచి కంబ్యాక్. యాక్చువల్గా ఆచార్య తర్వాత కొరటాల శివపాప కొంచెం ఇబ్బంది పడ్డారు. అట్ ద సేమ్ టైం మీకు ఆలోచిస్తే రాజమౌళి తర్వాత సినిమా తీసిన వాళ్ళే ఖచ్చితంగా ఆ మూవీ పోతుంది అన్న బ్యాడ్ రిమార్క్ ఒకటి ఉంది. సో అలాగే లాస్ట్ చిరంజీవి గారు కూడా ఆచార్య మూవీ రిలీజ్లో చెప్పారు, సో ఏంటి ఇట్లా అవుతుంది, నేను ఇవన్నీ నమ్మను అని. బట్ పాపం అది ఏమైందంటే ఆచార్య కూడా పోయింది. సో ఇప్పుడు తర్వాత మన ఎన్టీఆర్ గారికి RRR చేసిన తర్వాత ఇది మూవీ. సో ఆ బ్యాడ్ రిమార్క్ అనేది పోయి సో రాజమౌళి గారికి అట్లాగే కొరటాల శివ గారికి ఇప్పుడు ఎన్టీఆర్ గారికి మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి, మంచిగా ఉండాలి అని నేనైతే కోరుకుంటున్నాను. కొన్ని CG షార్ట్స్లో సేమ్ ఆచార్య క్లిప్స్ని దీంట్లో కంపేర్ చేసి పక్కన పెట్టేసి అయితే జరుగుతుంది కదా, ట్రోల్స్ అనవచ్చు, అది రియాలిటీ అవ్వచ్చు. సో ఎట్లా అనిపిస్తుంది నీకు, ఎట్లా అనిపిస్తుంది అవి చూసినప్పుడు? అన్న ఒకటి, మీకు ఎప్పుడైనా ఒక డైరెక్టర్ మార్క్ అనేది ప్రతి మూవీలో కనబడుతూ ఉంటుంది. సో మీరు పోయిన సినిమాల్ని వాళ్ళు యూట్యూబర్స్ కానివ్వండి, మేమ్స్ చేసేవాళ్ళు కానివ్వండి, ఒకటే చూసి చేస్తున్నారు. కానీ ఆయన హిట్ ఉన్న మిర్చి మూవీ ఉంది, జనతా గ్యారేజ్ ఉంది, వాటిని కూడా చేసి చూపించవచ్చు. బట్ ఏంటంటే కంపారిజన్లో దీన్ని చూపించట్లేదు. అవన్నీ పక్కన పెడితే అన్న వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళు బయటపెట్టి వాళ్ళు చేసుకుంటున్నది తప్ప దానికి దీనికి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే ఆయన ఏదైతే జరిగినాయో అవి జరగకూడదన్న ఉద్దేశం మీద మంచిగా తీసి ఉండొచ్చు. డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు పూరి గారు చూసుకుంటే, పూరి గారి కామెడీస్ కానివ్వండి, వేరే అన్నీ కూడా ఒక్కొక్క మూవీలో ఒక్కొక్కటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం డైరెక్టర్స్ అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక మార్క్ అనేది ప్రతి మూవీలో కనబడుతూ ఉంటుంది. సో అది దాంట్లో కనపడింది, దాన్ని మీమ్స్ కింద ఉపయోగిస్తున్నారు అంతే. అనిరుద్ధ్ గారు BGM ఆల్రెడీ మీరు కొన్ని సాంగ్స్ అయితే విన్నారు కదా, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి ఇప్పటివరకు రిలీజ్ అయిన వాటిలో? అదే మల్లెల సంథింగ్ ఏదో ఆ పాట చూస్తే యాక్చువల్గా నిజంగా కూడా ఎన్టీఆర్ గారు డ్యాన్స్ మాస్ సాంగ్స్ కానివ్వండి ఇలాంటివి బాగా ఉంటాయి. బట్ ఈ మూవీ కొంచెం మెలోడియస్గా వెళ్ళి ఆ ప్రేక్షకులకి వేరే డిఫరెంట్ వేలో అనిపించింది. ఆ మ్యూజిక్ వింటుంటే కూడా చాలా రిలాక్సింగ్గా ప్రతిదీ కూడా మైండ్లో ఒకసారి విన్న తర్వాత ఒక 10 minutes 15 minutes మన మైండ్లోంచి పోదు. సో ఆ ట్రేడ్ మార్క్ అయితే అనిరుద్ధ్ గారు చూపించారు. బాగా అనిపించింది ఆ మూవీ సాంగ్ వినగానే. జాహ్నవి కపూర్ పేరు ఎట్లా అనిపిస్తుంది ఎన్టీఆర్ గారితో? ఎస్ సార్, జాహ్నవి కపూర్ గారు కూడా చాలా గ్లామరస్గా ఉన్నారు, అందులో బాగా చూపించారు. నిజంగా జాహ్నవి కపూర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటి అని అంటే, నేను ఎవరు టాలీవుడ్ హీరోలతో నేను నటించాలని అనుకుంటున్నారు మీరని ఎవరో క్వశ్చన్ అడిగితే ఆవిడ చెప్పింది ఏంటంటే, నేను మన ఎన్టీఆర్ గారితో చేయాలని అన్నారు. అది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే నార్మల్గా జరిగిందనేది తెలియదు. కానీ సో ఫస్ట్ ఆవిడ జాహ్నవి కపూర్ గారు ఇక్కడికి వచ్చి ఫస్ట్ మూవీ ఆయనతో చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. సో ఒక యాక్టర్గా ఆవిడ నేర్చుకోవడానికి కూడా బెస్ట్ కపుల్ ఎన్టీఆర్ గారు అనేవాళ్ళు, బెస్ట్ కపుల్ నిజంగా కూడా చెప్పాలంటే. అంటే ఏంటంటే డైలాగ్స్ డెలివరీస్ కానివ్వండి, లేకపోతే ఇమీడియట్గా చెప్పడం కానీ, ఆయన యాక్షన్ కానీ, జైలవకుశ సినిమా చూసినా, సింహాద్రి మూవీ చూసినా, జనతా గ్యారేజ్ చూసినా, ఓసరవెల్లి మూవీ చూసినా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వేరియేషన్ ఇచ్చుకుంటూ ఆయన బాగా చేస్తుంటారు. నాకు ఆ యమదొంగలో డైలాగ్ కూడా చాలా ఇష్టం. సో నేను ఇమీడియట్గా చెప్పమని చెప్పగలుగుతాను, చాలా బాగుంటుంది డైలాగ్. సో దాన్ని ఒకేసారి సింగిల్ టేక్లో చెప్పారు ఆయన. మీకు యమదొంగలో డైలాగ్ ఉంది కదా, మీరు యమదొంగ కాదు కానీ మన దేవరలో ఒక డైలాగ్ చెప్పండి. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతన్ని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పులు పెట్టి మీ ధర్మసూత్రములు సైతం మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. సాక్షాత్తు తన భక్తితో పరమశివుని ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరులెట్టించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చేయటయా. ఎంత అవివేకం, ఎంత జ్ఞానం, ఎంతటి కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదముడు నేకించ భావాన్ని కోకట వేళ్లతో సైతం పెకలించి వేసేదా. ముక్కులు పొందే ముక్కోడి దేవతలు, దిక్కులు నీళ్ళ అష్టదిగ్బాలకులు, మణిగుండిచ్చే పంచభూతములు సైతం యమహోన్నరుడు ఆనందంగా సింహాసనం అధిష్ఠించేదా. స్వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన సభామందిరమున అకుంఠిత దేవాదక్ష పరివార సమూహ మధ్యమున దోతల పరిలక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా సతత సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కోపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించేదా. ఎనీ డౌట్స్? సూపర్ చెప్పారు బ్రో. థ్యాంక్ యూ. మీ డైలాగ్ ఎన్టీఆర్ వరకు రీచ్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్
ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ప్లాన్స్ ఏం చేసుకున్నారు? మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఫైనల్గా 27న. నిజంగా బ్రో నేను ఫ్రెండ్స్తో బుక్ చేయను కానీ నేను 27, 28, 29 ఆ డేట్లో చూడను కానీ. సో ఆఫ్టర్ ఫస్ట్ మంత్ స్టార్టింగ్లో యాజ్ ఎంప్లాయీగా నేను ఆ టైంలో నాకు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మాకు స్టార్టింగ్లో నేను ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాను సినిమాని. హ్యాపీ ఏంటి అని అంటే అవ్వాలి, మంచి సక్సెస్ అవ్వాలి, ప్రొడ్యూసర్స్కి కానివ్వండి, డైరెక్టర్స్కి కానివ్వండి, ఎన్టీఆర్ గారికి కానివ్వండి మంచి పేరు రావాలి. అట్ ద సేమ్ టైం మన యాజ్ ఎ తెలుగు ఆడియన్గా ఈ మూవీ వరల్డ్ వైడ్గా మంచి గుర్తింపు రావాలని మరి కోరుకున్న ప్రేక్షకులందరూ కూడా మూవీ అనేది థియేటర్కి వెళ్ళండి, థియేటర్ రన్ని ఏదైతే కౌంట్ ఉంటుందో దాన్ని పెంచండి, పైరసీని అరికట్టండి, అందరూ కూడా థియేటర్కి వెళ్ళి సినిమా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. ఆయన బ్రో దేవర రిలీజ్ టైం దగ్గరలోనే ఉంది. సో ఆల్రెడీ కొన్ని ట్రైలర్స్ అయితే చూసారు, కొన్ని విజువల్ చూసారు, సాంగ్స్ అన్నారు. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్ మూవీ మీద? అన్న బాక్స్ అయితే బద్దలైపోతుంది, సూపర్ హిట్ ఉంటుంది సినిమా, మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది. బీజిఎం ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. బీజిఎం కానీ అందులో సెంటిమెంట్ కానీ యాక్టింగ్ కానీ అసలు మామూలుగా లేదు, బట్టలు చింపుకోవాల్సిందే. రాజమౌళి గారితో మూవీ తర్వాత అందరికీ ఫ్లాప్ అని చెప్పేసి ఒక సెంటిమెంట్ అయితే ఉంది. సో ఆచార్య కూడా కొట్టాల షో గారికి ఫ్లాప్ అయింది. సో ఈ మూవీ మీద ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుంది అంటారా? వర్కౌట్ అవుడైంది అన్న. ఈ సినిమా మాత్రం RRRలో ఎట్లా అవార్డు వచ్చిందో అంతకన్నా డబల్ వస్తుంది, మామూలుగా ఉండదు, బట్టలు చింపుకోవాల్సిందే. సాంగ్స్ విన్నారు కదా, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి మూవీలో? సెకండ్ సాంగ్ అన్న, అదే అన్న చుట్టమల్లే వచ్చింది సాంగ్, ఫేవరెట్ సాంగ్. అది రోజు వింటున్నా నేను, బాగుంటుంది సాంగ్. అది కాకుండా ఇప్పుడు రేపు వచ్చే ఐటమ్ సాంగ్ కూడా బాగుంటుంది. బ్రో ప్రీమియర్కి ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు మీరు ఫ్యాన్స్ కాబట్టి? నేనైతే అన్న మన అమీర్పేట నుంచి గోకుల్ థియేటర్ వరకు నాది ఆటో ఉంది, ఫ్రీ సర్వీస్ ఓన్లీ ఫ్యాన్స్కు. ఎవరైతే నన్ను ఆటో బుక్ చేసుకుని గోకుల్ థియేటర్ అని అంటారో సినిమాకు నైట్ 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫ్రీ సర్వీస్ ఇస్తా. ఎంతమంది వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా గోకుల్ థియేటర్ కాడ దింపుతా, మళ్ళీ అమీర్పేట పోతా, మళ్ళీ ఆంచల్, మళ్ళీ గోకుల్ థియేటర్. ఎవరైనా సరే ఫ్రీ సర్వీస్. నా పేరు నవీన్, నేను కంపల్సరీ చేస్తా. ఒకవేళ మీరు వస్తా అంటే గోకుల్ థియేటర్ కాడికి ఆ రోజు నైట్ రండి, సినిమా అయిపోయిన తర్వాత. మెట్రో స్టేషన్ నుంచి మీరు గోకుల్ థియేటర్ వరకు ఫ్రీ సర్వీస్ చేస్తారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం మళ్ళీ. ఓకేనా, థ్యాంక్ యూ. నేను పెద్ద ఫ్యాన్ని, కంపల్సరీ చేస్తా. అందరూ ఇది చూడండి, చూసి అందరూ ఖచ్చితంగా నా ఆటో బుక్ చేసుకోండి. బుక్ చేసుకుంటే ఖచ్చితంగా నేను వస్తా. మీరు కావాలంటే మీకు అంతగా డౌట్ ఉంటే ఆ రోజు రండి, నేను వాళ్ళతోటే వినిపిస్తా.